మరి భవానీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చేసి అయితే మన కొవ్వాడ ట్రాక్టర్తో బురదలో అనేది రోటావేటర్ అయితే వేస్తున్నాము. అంటే మనం తీసుకుందే మనం పోలిక అనేది తీసుకున్నాం పొలం, అదైతే రోటావేటర్ అనేది వేస్తున్నాం. చూడండి చూపిస్తా. అలాగే ఇంకొచ్చిన రిక్వెస్ట్, మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తాడో మన వీడియో ఒక లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసింది. చూడండి చూపిస్తా మన బండి అనేది పర్ఫార్మెన్స్. మనకి బండి వచ్చేసి అయితే గాళ్ళు అయితే ఉన్నాయి కొంచెం, అంటే ఇప్పుడు మీరు కోసేటప్పుడు బురదలో గాళ్ళు అవి పడ్డాయి. అందువల్ల బండి అనేది అక్కడక్కడ అనిపిస్తుంది కదా. మనది వచ్చేసి 7 feet రోటావేటర్. 7 feet రోటావేటర్ అవడంతో కొంచెం బండికి అనేది కొంచెం లోడ్ అనేది పడుతుంది. మనకి టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 3:50 అయితే అవుతుంది మనకి టైం వచ్చేసి. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఒక 20 సెంట్లో 25 సెంట్లో ఉంటుంది బండి. అంటే మనం అంతకుముందు కోసాము. మొత్తం ఇది వచ్చేసి 1.5 ఎకరం పొలం అయితే ఇలా మనకు వరుసగా 3 మళ్ళు, అలాగే ఈ నార్మల్ పైన మడి, ఇంకో మడి, దానిపై ఇంకో మడి, మొత్తం 5 మళ్ళు అయితే మొన్న నీళ్ళు పడితే కోసాము. అయితే మనకు వచ్చేసి ఈ మడి, దీని కింద ఉన్న మడి, ఇటు వచ్చేసి ఇది కొంచెం పెద్ద మడి, ఈ 3 మళ్ళు అయితే ఆగాయి. ఆ రోజు అని నీళ్ళు అనేది పట్టక ఆ రోజు అయితే ఆపాము. అంటే మాకు సరిగ్గా కరెంట్ అనేది ఉండలేదు, 3 phase కరెంట్, అందువల్ల నీళ్ళు అనేది పట్టలేదు. లేదంటే మాకున్న బోర్కి దాన్ని ఒకరోజే తడిపేసిద్ది. మనకు వచ్చేసి బండి 7 feet రోటావేటర్తో కొంచెం బండికి అనేది కొంచెం లోడ్ అనేది పడుతుంది. అంటే మన 7 feet రోటావేటర్తో 540లోకి వెళ్ళి 540 అనేది మనకి డబుల్ P2 వచ్చేసి ఉంటుంది కదా కొబోటాకి. 540 750 మనం వచ్చేసి ఇప్పుడు 750లో అయితే కోసం. 540లోకి వస్తే బండికి అనేది అంత లోడ్ ఉండదు, బండి నార్మల్గా వెళ్ళిపోతుంది. అంటే దుక్కు అనేది కొంచెం ఇంతలా నలగతో కొంచెం అక్కడక్కడ కొంచెం తెరపలు పోయినట్టు ఉంటుంది. అందువల్ల మన సొంత పొలం అని కాదు, బయట పొలాలైనా మనం కొబ్బరితో రోటావేటర్ వేస్తే 750 కోసం. 540 అనేది మనం అట్లా వాడడం. మన బండి తెచ్చిన కాంచి 750లోనే రన్ అవుతుంది. కట్టలు కడతాం కన్నా రోటావేటర్లు అంటే మాగాడి కానీ మిరపదాడు దుక్కులు పత్తులు వాడదాం కానీ 750లోనే మేమైతే వాడుతున్నాము. మన బండి వచ్చేసి ఇప్పుడు లోడు తరువులు అయితే రన్ అవుతుంది. అంటే లోడు తరువుడు అని కొంచెం లోడు సెకండ్ అనేది టైర్ అక్కడే తిరిగి బండి లోడు బట్టి బండి దిగబడుతుందని లోడు తరువులు అయితే కోస్తున్నాము. చూశారు కదా బండి ఎంత లోతు పోతుందో, టైర్ వచ్చేసి అలా స్లిప్ అయిపోతుందో టైరు. అంటే కొంచెం జిగటం వాళ్ళు ఇవి, అందువల్ల బండి అనేది కొంచెం జంకుతుంది అక్కడక్కడ. ఫ్రెండ్స్ మేము వచ్చేసి అయితే ఇలా ఇప్పుడు సాలు కొప్పాం కదా, దీని మీద కుదిరితే ఈల్స్ అనేది దొక్కిస్తాము. ఈల్స్ ఒక సాలు దొక్కిచ్చేసి పల్లగూరలు ఆగి నాటు అనేది వేస్తాము. మనకి ఈల్స్ అంటే మాకు లేవు, మన అన్న వాళ్ళకైతే ఈల్స్లు ఉన్నాయి. అన్నయ్య వాళ్ళు ఈ 7 ఈల్స్ అనేది తగిలిమంటున్నారు, అంటే ఎక్కువ లేవు, అందువల్ల ఈల్స్ అనేది తగిలిమంటున్నారు. ఒకవేళ తగిలిస్తే అన్న వాళ్ళతోనే దొక్కిస్తాం. లేదంటే ఇంకో సాలు రోటావేటర్ కోసేసి పైన ఇంకో సాలు మామూలుగా ఏదో మనకి గుంటలు ఉన్నాయి కదా, ఆ గుంటలు అనేది లేకుండా సదును చేయడానికి అయితే వాడతాము. 3వ సాలు మనకు 2 సార్లకి గొల్ల అయిపోతుంది, అంతా నాటు వేసుకునే విధంగా ఉంటుంది. కానీ అక్కడక్కడ గుంటలు ఉంటాయి కదా, ఆ గుంటలు అనేది బొడపడానికి ఇంకో సాలు అనేది వస్తాము మనం. మన బండి మైలేజ్ వచ్చేసి అయితే మనకి 7 feet రోటావేటర్ కాబట్టి మన బండికి ఎకరానికి వచ్చేసి 4 లీటర్ అయితే తాగుతుంది. అంటే బండి కొంచెం లోడ్ పడుతుంది కదా, ఆ లోడ్ పట్టడం వల్ల 4 లీటర్లు అవుతుంది. లేదంటే 3 లీటర్లకే ఎకరం అయిపోతుంది. మేము ఇది తీసుకొని 7 feet రోటావేటర్ తీసుకున్న వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది. చూసారు కదా బండి అనేది ఎలా దిగబడుతుందో. మా సైడ్ 4 wheel ఏముండదు, అన్నీ 2 wheel. ఎంత దిగబడే మళ్ళీ అయినా 2 wheelతోనే దిగబడుకుంటా బండి బయటకు అయితే వస్తుంది. 4 wheel అనేది లేదు మా సైడ్ అసలు. ఎంత దిగబడే మళ్ళీ అయినా మనం 2 wheel వేసుకొని వెళ్తాము. అంటే దిగబడకుండా వస్తే మన అదృష్టం, దిగబడిందంటే ఇంకో బండి రావాలి ఆగాల్సి వస్తే. ఎంతవరకు మ్యాక్సిమం దిగబడకుంటే బళ్ళు అనేది బయటకు వస్తాయి. లిఫ్ట్ అయినా మనకి బండి ఎదరలేకడం వల్లే బండి అనేది ఇంకొంచెం పట్టుబట్టి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది, లైట్ వెయిట్ బళ్ళు. అదే మన బొరుం బళ్ళు ఉంటాయి కదా, పవర్ ట్రాక్, ఫారెన్ ట్రాక్, ఇలాంటి బొరుం బళ్ళు అనేది దిగబడిన కాడే ఆడే ఉండే అవకాశం అయితే ఎక్కువ. అంటే ఎక్కువనే కాదు, 50-50 ఛాన్స్ అది. ఎందుకంటే బొరుం మీద బండి అనేది ఎదరలేకపోవడం బండి బయటికి రాదు. అదే ఇలా లైట్ వెయిట్ కొబోటా కానీ XM ఇలాంటి లైట్ వెయిట్ బళ్ళు అనేది లెగిసి ఎదరలేకడం వల్ల బండి అనేది కొంచెం పీక్కొని బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
మనకి మ్యాక్సిమం రోటావేటర్ కోయాలంటే ఇలా ఉండాలి, నీళ్ళు వచ్చేసి. ఇలా నీళ్ళు ఉండడం వల్ల మనకి బండి అంటే మట్టి కూడా చుట్టూ పోకుండా ఉంటుంది. నీళ్ళు కనుక లేకపోతే మనకి బ్లేడ్లో చుట్టూ పోయి ఇబ్బంది అయితే అవుతుంది. మనకి కనిపిస్తుంది కదా రోటావేటర్ అనేది ఎలా తిరుగుతుందో. మనకి 540 వేస్తే అంత రన్నింగ్ ఉండదు రోటావేటర్, ఒక చుట్టూ తగ్గిద్ది. 540కి 750కి వచ్చేసి ఒక చుట్టు మందం తేడా వచ్చేసిద్ది. కుబోటాలో ఉన్న ఫీచర్ అనేది అదొకటి. కుబోటాకి, జాన్ డీర్కి, అలాగే మనకు యూవో టెక్ ప్లస్లకి వాటికి అయితే డబల్ పీటీఓ అనేది రావడం అనేది జరుగుతుంది. సింగిల్ పీటీఓ కానీ డబల్ పీటీ ఇంకొంచెం పని ఎక్కువ. అంటే మనం ఒక సాలు కోసేటప్పుడు సింగిల్ పీటీతో కోసిన, 20 కోసేటప్పుడు డబల్ పీటీ కోసి లోడు తరువులో కోయొచ్చు. మనం మామూలుగా లోడు సెకండ్ బెట్ట మీద చేసే పని లోడు సెకండ్లో చేస్తాం కదా సాలు వేసి. అదే లోడు తరుడు అనేది వేసి డబల్ పీటీ వాళ్ళు వేస్తే లోడు తరుడులో మనం అంత వర్క్ అనేది ఇంకొంచెం స్పీడ్ అయిపోతుంది. మనకి డీజిల్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. మనకి అలా దుక్కు అనేది కలిసి వస్తుంది డబల్ పీటీ వల్ల. మనకి మడి వచ్చేసి ఇంకొక 2 చుట్లు ఉంది. ఎక్కడో చుట్టు, గనే ఎప్పుడో చుట్టు ఉంది. 2 చుట్లు అయితే ఉంది. మన బండికి వచ్చేసి చిన్న టైర్లు ఉన్నాయి కదా, మనం ఆ టైర్స్ అనేవి అయితే మళ్ళీ కొత్త టైర్స్ అనేవి తీసుకున్నాము. మనం ఆ టైర్స్ అనేది వచ్చేసి రేపైతే అంటే ఈ మాగడి మన సొంత పొలం ఇది కోయడం అయిపోతే మనం అయితే టైర్లు ఎక్కిద్దామని అయితే ఆపాము. మన పెద్ద బండికి ఉందలే కానీ పెద్ద బండి అనేది శుభ్రంగా గడుగుంది. అసలు బండి అంత బట్టికి మళ్ళీ బుర్రలో దించలేదు కడిగాక. అందువల్లే దించకుండా మనం ఈ బండితోనే కోస్తాం బుర్రలో రోటావేటర్లు అనేది. ఇప్పుడు మనకి రోటావేటర్ కోయడం అయిపోతే మనం అయితే టైర్స్ అనేది ఎక్కేయాలి. ప్రతి పైపాలకి టైర్స్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు. సన్న టైర్ కావాలన్నారు, మొక్క తొక్కినా ఇబ్బంది పడకుండా ఉండటానికి. చూసారు కదా మన ఎరువాలు వేస్తే ఎలా గొల్ల అయిపోతుంది అంతా. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ట్రాక్టర్ నేర్చుకొని బురదలో కానీ మన బెట్ట మీద కానీ రోటావేటర్ వేస్తారు కదా, వాళ్ళకు చిన్న విషయం ఏంటంటే మనం ఇప్పుడు సాలు కోసేటప్పుడు ఇప్పుడు ఇలాగ వస్తున్నాం కదా, మనకి ఎంత అయిపోయాక వచ్చేసి మనకి మళ్ళీ ఇదే చుట్టూ గిన్నె వెంపట దీనికి ఎదురు రావాలి. ఎదురు అనేది వస్తే ఇప్పుడు మనకి ఇటు వచ్చేపాటికి ఇక్కడ నలిగింది కదా, ఇటు వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ గినం ఈ గినంకి వెళ్ళి నలిగింది కదా, అదే మనం ఇటు సైడ్ మళ్ళీ దీనికి ఎదురు అనేది వస్తే ఈ గినంకి వెళ్ళి కూడా అనేది మనకి గొల్ల గొల్ల అవుతుంది. అందువల్ల ఎప్పుడైనా మన గొర్రె అయినా రోటావేటర్ అయినా వేసే దాన్ని బట్టి దానికి ఎదురుగా అనేది ఇంకో చుట్టు రావాలి. లాస్ట్లో అవి అంతా అయిపోయాక మందలు తిరగడానికి మందలు అనేది ఎదురు రావాలి. ఎదురు వస్తే మనకి దుక్కు అంతా బాగా అయితే నలుగుతుంది. మూలలో రైతు అనేది కొంచెం సాటిస్ఫై అవుతారు. లేదంటే దుక్కి నలగలేదు మళ్ళీ ఇంకో చుట్టూ దూలు అంటారు. మనకి వాళ్ళు చెప్పే పని లేకుండా మనమే ముందు గిన్నె వెంపడ చుట్టూ తిరిగి వచ్చేసి లాస్ట్లో దానికి ఎదురనేది తిరిగితే దుక్కు అనేది బాగా నలుగుతుంది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది కుబోటా వాడుతున్నారో కామెంట్ చేయండి. అలాగే మీరు బురదలో వచ్చేసి ఎలా ఏ రోటావేటర్ వాడతారు అనేది కూడా కామెంట్ చేయండి. అంటే శక్తిమాన లేకపోతే మన ప్యాడీ స్పెషల్ రోటావేటర్స్ వచ్చాయి కదా, అవి వాడుతున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఎంతమంది ఏ రోటావేటర్ వాడుతున్నారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఇదైతే అయిపోయింది మడి. మనకి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టైం వచ్చేసి 4 అవుతుంది, 4:02 అవుతుంది. మనకి ఇవి వచ్చి ఎంత ఉంటుంది అనుకుంటా, నేనైతే 25 సెంట్లు ఉంటుంది అనుకుంటున్నా. 25 సెంట్లు మడి వచ్చేసి మనకు కరెక్ట్గా 12 నిమిషాలు అయితే పట్టింది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో చాలా మంది వచ్చేసి కుబోటా ట్రాక్టర్ ఫుల్ రివ్యూ అయితే చేయమన్నారు. అదే మనకి అనేది కలవట్లేదు. అంటే ఈసారి మొన్న అంటే షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేసి చెప్పా తీద్దామని, కాకపోతే టైం అనేది కుదరక వర్షం అయితే పడినందువల్ల ఫుల్ వీడియో అనేది తీయలేదు. ఈసారి తప్పనిసరిగా ఈ వారం ఎండింగ్లోనే, ఈ మంత్ ఎండింగ్లో కంపల్సరీగా అయితే నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా బాగా. మన అంటే ఈ మడి అయిపోయింది, ఇప్పుడు ఆ మడి పోయాలి. మనకి టైం అనేది బాగా లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో అనేది. అందువల్ల వీడియో అనేది ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే
మెసేజ్ రిప్లై అనేది ఇస్తా.